సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ అప్పటిదాకా చోద్యం చూస్తూ తమాషాగా వారి చర్యల్ని గమనిస్తున్నటువంటి బాబా ఒక్కసారిగా ఆగ్రహిస్తూ, ఏంటమ్మా ఎవరబ్బ సొమ్మని పిండిని మూటలు కట్టుకుంటున్నారు, మీకు నేను బాకీ ఉన్నానా లేక మీకు పిచ్చి పట్టిందా అంటూ కేకలేశాడు. ఆ స్త్రీలు ఆ మాటలు విని భయంతో సిగ్గుతో అక్కడే ఉండిపోయారు. శ్యామ చప్పున కల్పించుకుంటూ, బాబా భిక్షాటన చేసే తమకి అవసరం ఉందనుకొని పాపం వీళ్ళు ఈ పిండి తమ కోసం అనుకున్నారు అంటున్నాడు. బాబా మధ్యలోనే శ్యామ మాటల్ని ఖండిస్తూ, వాళ్ళ కోసం కాక నా కోసమా, వాళ్ళ పాపాలే తిరుగల్లో నలిగిపోయాయి. సరే ఈ పిండిని తీసుకెళ్ళి ఊరికి నలువైపులా పొలిమేరల్లో చల్లమని చెప్పి చెప్తాడు. కర్ర పారిపోతుంది, ఊరు బాగుంటుంది, ఆ భగవంతుడే సర్వవ్యాపకుడు అని చెప్పి చెప్తాడు. అందుక కలరా వ్యాధిని నాశనం చేయడానికి బాబా తిరుగలి విసిరారా, జీవుల పాపకర్మలను నశింప చేయడానికి బాబా గోధుమలు విసిరారా అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఇలా లోకహితం కోరేటువంటి బాబా పరమాత్ముడా సద్గురువా అని చెప్పి వారికి అనుమానం వస్తుంది. బాబా ఒకరే ఒంటరిగా రాత్రిళ్ళు మసీదులో పడుకుంటూ ఉండేవాడు. మసీదుకి అభిముఖంగా ఉన్నటువంటి స్కూల్లోనే నివసిస్తున్నారు శ్యామ. పగలు పిల్లలకి పాఠాలు చెప్పే పని అవగానే మసీదుకు వెళ్ళి బాబా సేవలో పాల్గొంటూ ఉండేవాడు శ్యామ. బాబా రాత్రి భోజనం చేశాక మిగతా భక్తులతో పాటు శ్యామ తన నివాసానికి చేరుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఏ అర్ధరాత్రి వేళ మసీదులోంచి అరబ్బీ భాషలో ఏవో మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి బాబా గొంతు బిగ్గరగా వినిపిస్తుండేది. ఎవరినో తిడుతున్నట్లు అరుస్తూ బిగ్గరగా వినిపిస్తుండేది బాబా గొంతు. శ్యామ ఆ అరుపులకి ఉలిక్కి పడిలేచి కిటికీ దగ్గర పరుగెత్తికొచ్చి చూస్తే మసీదులో బాబా ఒక్కరే ఆవేశంతో అటు ఇటు పచార్లు చేస్తూ కనిపించేవారు. అకస్మాత్తుగా పచార్లు ఆపి తన ముందు ఎవరో ఉన్నట్లుగా చూస్తూ ఆగ్రహంతో గట్టిగా అరుస్తూ ఉండేవాడు. కానీ శ్యామ కళ్ళకి బాబా తప్ప ఎవరు కనిపించేవారు కాదు. కాసేపటికి బాబా తనకు తానుగా శాంతించేవారు. అప్పుడు కాళ్లకు గజ్జలు కొట్టుకొని చిత్రంగా నృత్యం చేస్తూ భగవంతుణ్ణి కీర్తిస్తూ పాటలు పాడేవారు. ఆయన తన్మయత్వాన్ని చూస్తుంటే ఆ దేవుడు ఆయనకి కనిపిస్తున్నాడా అనిపించేది. కానీ శ్యామకి బాబా తప్ప మరెవరూ కనిపించేవారు కాదు. అలా ఒకసారి కాదు, ఒక రాత్రి కాదు, చాలాసార్లు, చాలా రాత్రులు. ఒక రాత్రి అలాగే బాబా కేకలు వినిపించగా తన గదికి కిటికీ దగ్గరికి పరుగెత్తుకెళ్ళి మసీదు వైపు చూశాడు శ్యామ. అప్పుడు అతనికి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. ఆకాశంలో హఠాత్తుగా ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపులోంచి అద్భుత కాంతు కిరణాలు ఓ గోళం బంతిలాగా గిరగిరా తిరుగుతూ దిగివచ్చి మసీదులోకి ప్రవేశించి బాబా ముందు ఆగింది. ఆ గోళం వెలువరించే కాంతితో మసీదు శోభామానంగా ప్రకాశింపసాగింది. అంతలో హఠాత్తుగా ఢామ్ అన్న పెద్ద శబ్దంతో ఆ గోళం విస్ఫోటనం చెందింది. చటుక్కున తన కిటికీ తలుపులు మూసేశాడు శ్యామ భయంతో. ఆ తర్వాత మసీదులో ఏం జరిగిందో అతనికి తెలియదు. ఎలాంటి చప్పుళ్ళు మాటలు మసీదు నుంచి వినిపించలేదు. అయినా ఆ రాత్రి శ్యామకి నిద్ర పట్టలేదు. మర్నాటి పొద్దుటే మసీదుకు వెళ్ళాడు. అప్పటికింకా భక్తులు ఎవరూ రాలేదు. బాబా ఒక్కటే మాట్లాడుకుంటూ ఉన్నారు. రాత్రి బాబా బాగా భయపడ్డావా అడిగాడు బాబా నవ్వుతూ. శ్యామ ఆయన వైపు సూటిగా చూస్తూ, రాత్రిళ్ళు హిందూ దేవతా కీర్తనలు పాడుతారు, దేవదూతలెవరో మీ దర్శనానికి వస్తుంటారని అనిపించింది. మీరేమో ప్రతిదానికి ఆ భగవంతుడే యజమాని అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది ముస్లింల మసీదు, దీనికి ద్వారకామయ్య అని పవిత్రమైనటువంటి హిందూ నామాన్ని పెట్టారు. మీరు నిజం చెప్పండి బాబా, మీరు హిందువా ముస్లిమా అని నిగ్గదీశాడు శ్యామ. బాబా నవ్వి, ఎవరెలా అనుకుంటే అలా అన్నారు బాబా. అలాగా అయితే మీరు హిందువు అని నేను అనుకుంటున్నాను. మీ మాటే సత్యమైతే మా హిందువులకి పవిత్రమైనటువంటి త్రిలోకాలు చూపించగలరా అని చెప్పి అడిగాడు శ్యామ. బాబా అతనికి సర్ది చెప్పాలని ఎంతో ప్రయత్నించినా తన మంకుపట్టు విడలేదు. బాబా నిట్టూర్చి
అప్పుడెప్పుడో యశోద ఇలాగే మొండిపట్టు పట్టింది. అంగిట్లోనే త్రికాలాలు చూపించా. పార్థుడు ఉంటే మొండికేసి మరీ విశ్వరూపాన్ని చూశాడు. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు నువ్వు సరే శ్యామ, నన్నే ధ్యానిస్తూ కళ్ళు మూసుకో అన్నారు బాబా. బాబా మాటల్లోని ఆంతరార్థాన్ని ఆలోచిస్తూనే కళ్ళు మూసుకున్నాడు శ్యామ. క్షణం తర్వాత శ్యామ అంతర్నేత్రాలు తెరుచుకున్నాయి. శ్యామకి గొప్ప వెలుగు కనిపించింది. ఆ వెలుగులో సత్యలోకం, బ్రహ్మలోకం దర్శనమిచ్చాయి.